ఆర్ఎస్ఎస్ నినాదాలు చేస్తుంది, నిర్మాణం చేస్తుంది, జాతి నిర్మాణం చేస్తుంది, దేశ భవిష్యత్తును నిర్మాణం చేస్తుంది. కేవలం శతాబ్ది కాదు, సహస్రాబ్ది తర్వాత కూడా గజరాజులా గంభీరంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. పూర్వం మన పురాణాల్లో స్వర్గం మీదకి రాక్షసులు అనేక మార్లు దండెత్తేవారు, ఆక్రమించాలని చూసేవారు. ఆ రాక్షసుల నుండి రక్షణ కోసం ఇంద్రుడికి ఒక ఆయుధం అవసరమైంది. దదీచి మహర్షి తన దేహాన్ని త్యాగం చేసి వజ్రాయుధంగా మార్చి ఇంద్రుడికి ఇచ్చారు. ఇంద్రుడికి లభించినటువంటి ఆ ఆయుధం చేత దేవేంద్రుడు స్వర్గాన్ని రక్షించగలిగాడు. అలాగే ఈరోజు ఆర్ఎస్ఎస్ త్యాగం ద్వారా ఆవిర్భవించినటువంటి వజ్రాయుధం లాంటి యువత నరేంద్రుడికి అండగా ఉండటంతో ఆయన దేశాన్ని రక్షించగలుగుతున్నాడు. అంటే ఇక్కడ దదీచి మహర్షి ఎవరు? స్వయం సేవక్ సంఘ్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి ఒక అస్తిత్వం అంటూ, ఒక ఐడెంటిటీ అంటూ ఉండదు. తన ఐడెంటిటీ అంతా కూడా ఐడియాలజీనే, భావజాలమే. వజ్రాయుధం ఎవరు? ఆర్ఎస్ఎస్ శిక్షణలో రూపుదిద్దుకున్నటువంటి వజ్రాయుధం లాంటి యువత. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, అగ్రదేశాలు ఉన్నాయి, సూపర్ పవర్ అనబడేటటువంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రపంచంలో విశ్వగురువు అనగానే గుర్తొచ్చేది కేవలం భారతదేశం మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద ప్రపంచంలో మరెక్కడా లేదు. సంపదలు వస్తాయి పోతాయి, కానీ ఆధ్యాత్మిక సంపదను ఎవరు నాశనం చేయలేరు, దోచుకోలేరు. అలాంటి ఆధ్యాత్మిక సుసంపన్నం కలిగినటువంటి భారతదేశం ఒకరోజు విశ్వగురు సింహాసనం మీద ప్రతిష్ఠితమవుతుంది. ఆ రోజు విశ్వగురు సింహాసనం మీద భరతమాత సగౌరవంగా సగర్వంగా ప్రతిష్ఠితమైన రోజు ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎక్కడా అని ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పండి, కాషాయ కాంతితో భరతమాత నుదుటి మీద వెలుగుతున్న సింధూరమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చెప్పి. కాబట్టి మనందరి లక్ష్యం భరతమాతని విశ్వగురు సింహాసనం మీద ప్రతిష్ఠితం చేయటం, అదే సంఘ లక్ష్యం. ఈ బృహత్తర లక్ష్యంలో మనందరం కలిసి ఆ రోజు హనుమంతుడి యొక్క సారథ్యంలో రాక్షస మోకలను వినాశనం చేసి లంకను తగలబెట్టి సీతమ్మ వారిని తిరిగి సాధించినట్లుగా ఆర్ఎస్ఎస్ సారథ్యంలో మనం అందరం కూడా హిందూ స్వరాజ్యాన్ని సాధించుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతా కే. మాతృభాషని ఎప్పటికీ మరవకూడదు. కన్నతల్లి అంటే తల్లిదండ్రులకి పిల్లల చేత నమస్కరించడం అలవాటు చేయండి. మాతృభాష, మనమందరం హిందువులం కాబట్టి ఎప్పుడు కలుసుకున్నా వీలైనంత సమయం కేటాయిస్తూ తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం. ఎందుకంటే అప్పుడు మాత్రమే మన యొక్క భావాలు ఎదుటి వారికి అర్థమవుతాయి. అలా అర్థం చేసుకుంటూ అవసరమైన అయితే మన ఊరికి సాయం చేయగలగాలి. శ్రమదానం అవ్వచ్చు, సమయదానం అవ్వచ్చు, ఖచ్చితంగా చేయండి. కన్నతల్లి ఉన్న ఊరిని ఎప్పుడూ మర్చిపోవద్దు. మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి అంటే తల్లికి ఆసరాగా, తండ్రికి అండగా, కుటుంబానికి పెద్దగా, సమాజానికి ఆదర్శంగా, దేశానికి ఒక సేవకుడిలాగా పెంచే బాధ్యత హిందువుల్ని అణిచివేసే ప్రయత్నాల్లో భాగంగానేటువంటి కాబట్టి విజయనిస్తూ హిందువులు సంఘటన చేస్తూ ఈ 100 ఏళ్ల చరిత్రలో రాష్ట్రీయ స్వయం సంఘాలు అనేక విజయాలు సాధించారు, చాలా గొప్ప విజయాలు సాధించారు. ఈ రోజు లక్షలాది హిందూ సమ్మేళనాలు పెద్ద ఎత్తున మనకి ప్రజలు కావడం, స్పందించడం, మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రీయ స్వయం సంఘం దేశంతా వ్యాపిస్తూ వివిధ రకాల క్షేత్రాలు ఉంటూ అనేక వివిధ క్షేత్రాలు పనిచేస్తున్నాయి. రాష్ట్రీయ స్వయం సంఘంలో పనిచేసినటువంటి స్వయం సేవకులు ఉంటారు, ఉదయం కూడా శాఖించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ రంగాల్లో పనిచేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ కొంత సమయాన్ని ఇచ్చి అనేక సంస్థలు పనిచేస్తారు. సుమారుగా 34 సంస్థలు పనిచేస్తున్న దేశవ్యాప్తంగా కూడా భారతదేశాన్ని 60 విభాగం తీసుకురావడం కోసం
ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలు మన ముందున్నాయి. వీటన్నిటికీ మూలం హిందువుల్లో ఐక్యతా లోపం. దాన్ని గుర్తించి మనమందరం ఐక్యంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనాల్లో హిందూ బంధువులందరూ కూడా భాగస్వామ్యం కావాలి. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ధర్మ పరిరక్షణ, ధర్మాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసం, ప్రేరణ కోసమే ఈ హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రేరణలో పంచ పరివర్తన అనే పేరుతోటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజానికి పిలిపించింది. మనం రక్షించుకోవడం కోసం సామాజిక సమరసత పాటించాలి, అలాగే పర్యావరణ పరిరక్షణ పాటించాలి, నియమితాలు ఏదైతే మనకి నిర్దేశించబడి ఉన్నాయో ఆ నియమాలను మనం పాటించాలి. ఈ విధంగా మనం ఈ సమాజ పరిరక్షణలో భాగంగా మనందరం ఉద్యుక్తులం కావాలని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పిలుపునిస్తోంది. దీనికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించి సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.